ప్రతినిత్యం తన పంట పొలాల్ని రక్షించుకోవడానికి అన్నదాతలు అగచాట్లు పడుతూనే ఉంటారు. వ్యవసాయ పొలంలో తిరుగుతున్నటువంటి వారికి ఈ సీజన్లో వరుసగా పాము కాట్లు గురి అవుతున్నారు. దీనిలో కొంతమంది ప్రాణాలు కూడా వదులుతున్నటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. శంకరపట్నం మండలం ఆర్కన్ల గ్రామానికి చెందినటువంటి చెర్ల రేణుక తన భర్తతో కలిసి వ్యవసాయ పంట పొలంలోకి వెళ్ళినప్పుడు విషపూరితమైంది ఓ పాము గరిచింది. దాంతో ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ నడుస్తుంది హాస్పిటల్లో. వారి అబ్బాయి అన్నాడు, దానికి సంబంధించి తెలుసుకుందాం. ఏం జరిగింది, అసలు ఎట్లా అయింది? పొలంలో కలుపు మొక్కలు తీస్తుంటే పాము వచ్చి డైరెక్ట్ అటాక్ చేసిందట. చేసుడితోటే మా నాన్న వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి బైక్ మీద కేశపట్నం దాకా తీసుకొస్తుంటే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో తీసుకొని వచ్చేసారు డైరెక్ట్ హాస్పిటల్కి. మధ్యలో అంబులెన్స్లో ఇంజెక్షన్స్ ఏమి ఇచ్చేసారట. హాస్పిటల్లో అడ్మిట్ చేసేసారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందికి పాము కాట అవుతుంది పంట పొలాలకు వెళ్తున్నప్పుడు. మీ దగ్గర కూడా శంకరపట్నంలో కూడా ఇంకో అతనికి వచ్చింది, పాము కాటుకి గురైంది. చాలా పాములు కనబడుతుంటాయా ఈ సీజన్లో? ఈ వర్షాకాలం రెయినీ సీజన్ కదా సార్, నార్మల్గా అవుపిస్తూనే ఉంటాయి పంట పొలాలలో. కాకపోతే ప్రజలకి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. అది అన్ఎక్స్పెక్టెడ్, అది అట్లా అవుతూనే ఉంటాయి చాలా కేసెస్. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా. మొత్తం మీద ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. పంట పొలాలకు వెళ్ళిందంటే మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నటికి మొన్ననే రమేష్ అనేటువంటి వ్యక్తి సైతం మృత్యువాత పడ్డారు. పలు ప్రాంతాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటవీ ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, తోటలు, ఇక్కడ ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి ఒకసారి ప్రభుత్వ సూపరింటెండెంట్ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందామని. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతినిత్యం వ్యవసాయదారుడు ఆందోళన చెందాల్సిందే, ఎక్కడ ఏ పాము కాటుకు గురి కావాల్సి వస్తుందో అని చెప్పి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, యాంటీవీనం లభ్యత ఎట్లా ఉందో తెలుసుకుందాము. ఎందుకంటే రమేష్ అనేటువంటి ఓ రైతు మొన్న పాము కాటుతో శంకరపట్నం మండల కేంద్రంలో మృతి చెందినటువంటి ఘటన మర్చిపోకముందే శంకరపట్నం మండలం అర్కన్లకు చెందినటువంటి మరో మహిళ రేణుక పొలం నుంచి వస్తుంటే విషపురుగు కాటేసినట్టుగా సమాచారం. దీంతో ఇప్పుడే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితి నెలకొంది, మనతో మాట్లాడడానికి డాక్టర్ వీరారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. ఎట్లా చూడవచ్చు, ఎందుకంటే ఒక సీజన్గా గుర్తించడం జరిగింది. వర్షాకాలంలో విపరీతంగా మిగతా అన్ని సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో రైతులు పాము కాట్లకు గురి అయి మృతి చెందుతున్నారు. చాలా ఆందోళనకరమైన విషయం, ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర పాము కాటు, తేలికాటుకి ఇట్లాంటి కుట్టినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి మెడిసిన్ సదుపాయం ఉందా? ఎట్లాంటి మెడిసిన్ ఇస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మనము ప్రజలందరికీ నేను చేసే మనవి ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో చెట్లు ఎక్కువ పెరుగుతాయి, నీళ్ళన్నీ గుంటలలో నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఆ పాములు ఉండే ప్రదేశాలలో కూడా పుట్టలలోకి నీళ్లు చేరటం వల్ల అవి బయటకు వచ్చేసి గడ్డిలో ఎక్కడో కనపడకుండా ఉండి మనం నోటీస్ చేయకుండా వాటిని తొక్కినప్పుడు కానీ లేదా ఏదైనా సందర్భాలలో పాము కాటు అనేది ఈ కాలంలో చాలా సహజం. కాకపోతే ఏంటంటే మనము ఏఎస్వి అని ఉంటుంది పాము కాటుకి, తేలికాటుకి. తేలు కుట్టినా కానీ పాము కాటుకు కానీ ఏఎస్వి అనేది యాంటీ స్నేక్ వెనిమ్ అనేది ఉంటుంది. రెండింటికి అదే ఇస్తాము. కానీ ప్రతి పిఎస్సిలో కూడా గవర్నమెంట్ ప్రతి పిఎస్సి, సిఎస్సి అన్ని టెర్షరీ కేర్ సెంటర్స్ లాగా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మనం ఏఎస్వి అనేది చాలా ఉన్నాయి. మనకు తగినంత స్టాక్ కూడా ఉంది. ఏ కేసు అయినా సరే మన దగ్గరకు వచ్చి ఇక్కడ పాము కాటు వల్ల డెత్ అయిన కేసెస్ సరైన సమయంలో వస్తే ఇంతవరకు మన దగ్గర జరగలేదు. ఇప్పుడు కూడా మనకి ఈ 4-5 రోజుల్లోనే 2 కేసులు అడ్మిట్ అని 2 రికవరీ కావడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ పాము కాటు గురి అయిన వాళ్ళు ఎవరైనా సరే పిహెచ్సిలోకి వెళ్ళి యాంటీ స్నేక్ వెనిమ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అప్పటికి అది అంతవరకు మేనేజ్ చేస్తారు వాళ్ళు. తర్వాత ఏదన్నా వాళ్ళ కాంప్లికేషన్స్ అంటే, ఇప్పుడు పాములలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నాడీ వ్యవస్థ మీద పనిచేసే విషం ఉంటుంది, ఒకటి రక్త ప్రసరణ మీద పనిచేసే విషం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా అక్కడ యాంటీ స్నేక్ వెనిమ్ తీసుకొని ఇమ్మీడియట్గా ఇట్లాంటి టెర్షరీ కేర్ హాస్పిటల్కి వస్తే ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయినా కానీ మేము వాళ్ళని సకాలంలో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది. నాగుపాము కన్నా కట్లపాము 4 గంటల విషం ఎక్కువ ఉంటుంది అంటారు. అట్లాంటి వాటికి కూడా మనకి నాడీ వ్యవస్థ, మీరు అన్నట్టుగా నాడీ వ్యవస్థ మీద ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది.
వాళ్ళకు కూడా ఇట్లాంటి యాంటీ వీనమ్స్ ఎట్లా ఇస్తారా, స్నేక్ వీనమ్స్? ప్రతిదానికి యాంటీ స్నేక్ వెనం ప్రతిదానికి పనిచేస్తుందండి. ఇది దాని నుంచే తయారు చేస్తారు కాబట్టి ప్రతి స్నేక్లో ఉన్న విషయాన్ని బట్టే దానికి తయారు చేస్తారు కాబట్టి అన్నిటికీ పనిచేస్తాయి ఇవి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాడీ వ్యవస్థ కొన్ని విషయాలు కొన్ని టాక్సిన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అవి నాడీ వ్యవస్థ మీదకి పోతే పేషెంట్ కోమాలోకి పోతాడు. చాలా తక్కువ సమయంలో డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనకి మంచిగానే ఉన్నా కానీ విత్ ఇన్ అవర్స్లోనే చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే ఏఎస్వి పిహెచ్సిలో ఫస్ట్ తీసుకోవాల్సింది అది. లేదా పాము కాటైన ప్రదేశం నుంచి ఆ ప్రదేశం పైన గట్టిగా ఏదన్నా చిన్న గుడ్డ పేలికతోటి గట్టిగా కట్టి తాడుతో కానీ కట్టి విషాన్ని బాడీలోకి పోకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అది. ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పిఎస్సికి వెళ్తే అక్కడ యాంటీ స్నేక్ వీనం ఇచ్చేసి వాళ్ళు మేనేజ్ చేసి ఇమీడియట్గా రిఫరల్ చేస్తారు పేషెంట్ కండిషన్ బట్టి. వీళ్ళు ఇంటికి పోకుండా తగ్గిద్దిలే అని మన దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మనం సేవ్ చేస్తాం. మొత్తం మీద ఏమాత్రం నిర్లక్ష్యం అశ్రద్ధ చేయకుండా సమీపంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాలి. తమకు జరిగిన పరిస్థితి ఏ పాము కుట్టింది, ఎట్లాంటిది అనుభవం ఎదురైంది చెప్పాలి. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే డెత్ రేట్స్ని తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలాంటి నెగ్లిజెన్సీ ఉన్నా ప్రాణాపాయ పరిస్థితి మీకు రావచ్చు. అందుకే బీ కేర్ఫుల్ అంటున్నారు వైద్యులు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.